ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యూసీవై అధ్యక్షుల వారికి, కమిటీ మెంబర్స్కి, అలాగే ఈరోజు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి సిస్టర్ గారికి నా యొక్క శుభాభివందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. గత కొద్ది కాలం నుండి దేవుని యొక్క మహాకృప వలన ప్రకటన గ్రంథాన్ని ధ్యానించే కృప దేవుడు మనకిచ్చాడు. ప్రభువే మనకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం ధ్యానించడం అనేది చాలామంది కొన్ని భయాలకి భయభ్రాంతులుగా మనల్ని తయారు చేస్తూ ఉంటారు. లేదంటే ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాం అని ఎవరికైనా చెప్పినప్పుడు వారు చెప్పే మాటలను బట్టి కూడా మనకు ఒక్కొక్కసారి భయం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక పుస్తకముగా దేవుడు పెట్టాడు అంటే ఖచ్చితంగా దాన్ని మనం ధ్యానించవలసిన గ్రంథం కదా. గత కాలంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రకటన గ్రంథం ప్రత్యక్షతల గ్రంథం. ప్రభువే తన దూతను యోహాన్ దగ్గరికి పంపించి తెర తీసి అనేక సత్యాలను ప్రత్యక్షపరిచాడు. యోహాను ద్వారా ఇదిగో మనము నేర్చుకుంటూ ఉంటున్నాం. అయితే ఒక్కొక్కటిగా మొదటి అధ్యాయం మనం కంప్లీట్ చేసాము. రెండవ అధ్యాయంలో భాగంగా 2-3 అధ్యాయాలు 7 సంఘాలకి, ఒక్కొక్క సంఘానికి దేవుడు రాసినటువంటి ఉత్తరాలు మనం ధ్యానిద్దాము. అయితే చూడండి, ఆ లేఖలో, ఆ ఉత్తరాల్లో దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, అనగా ఆ సంఘాలు ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, ఆ సంఘాలలో ప్రభువు మెచ్చుకున్న విషయాలు, ప్రభువుని సంతోషపెట్టిన విషయాలు, అనగా ప్రభు మెప్పుకి నోచుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. ఇంతకుముందు సంఘ వివరణలో ఒక చిన్న క్లుప్త వివరణ మనం చూసాం. అయితే ప్రభువుకి నచ్చని విషయాలు కూడా అందులో రాయబడ్డాయి. అయితే అంటున్నాడు కదా, ప్రకటన 1:10లో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసీ, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అను 7 సంఘములకు శుభమని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. నా వెనుక విన్నాను, నీవు చూచుచున్నది విన్నది పుస్తకములో వ్రాసి సంఘములకు పంపించు అన్నాడు. ఇది ప్రభువు యోహాను ద్వారా సంఘానికి దేవుడు చేయుచున్న ఉపదేశము లేదా బోధ లేదా సందేశము. కాబట్టి దేవుడు ఈ 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాశాడు. ఇవన్నీ సార్వత్రిక సంఘాలకి, అనగా ఈ యొక్క ఉత్తరాలు సార్వత్రిక సంఘము అంటే భూమి మీద ఎప్పటి వరకు ఉన్నవి, రాబోయేవి, ఇంకా కట్టలేదనుకోండి కట్టే వాటికి కూడా, అంటే అన్నిటికీ కలిపి దేవుడు ఉత్తరాలు రాశాడు. సంఘము అంటే మనం నేర్చుకున్నాం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసుక్రీస్తు వారు తన అమూల్యమైన రక్తమును కార్చి విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తైన ప్రజలు చేర్చబడినటువంటి స్థలం ఇది సంఘం. ఆ సంఘానికి ఒక చక్కని నిర్వచనం మనం చూడాలి అంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 33 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కని నిర్వచనం మనం చూస్తాం. అయితే సంఘం అనేది ఇది ప్రభువుది. ఎందుకంటే దానిని వెల ఇచ్చి కొన్నాడు, తన అమూల్యమైన రక్తమును కార్చి కొన్నాడు, విలువ పెట్టి కొనబడినది. ఏమిటి ఆ విలువ, ఏమిటి ఆ గొప్పతనం అంటే వెండి బంగారము వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ మీరు అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడ్డారు. ఈ మాట ఎవరంటారండి? పేతురు గారు అంటారు. ఈ సంఘాలు పూర్తిగా దేవునికి చెందినవి. ఆయన ఈ సంఘాలపైన శిరస్సు అయి ఉన్నాడు. కాబట్టి ఆ శిరస్సు చెప్పినట్టు మనం వినాలి, అంతే కదా. మన దేహానికి మన శిరస్సు అంటే మన శిరస్సు యొక్క ఆదేశానుసారంగా మన అవయవాలు పనిచేస్తాయి. అలాగే దేవునిదే అధికారము సంఘాలపై. ఆయన భర్త అయి ఉన్నాడు. అయితే సంఘము గురించి బాగా అర్థమవ్వాలి అంటే పత్రికలు చదవాలి. పత్రికలు, ప్రకటన గ్రంథం ధ్యానిస్తే బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని ధ్యానించినట్లే. అసలు ఆ సంఘాలు ఎలా ఉండాలి, ఆ సంఘాలలో ఉన్న నీవు నేను ఎలా ఉండాలి? పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి, జీవము కలిగిన సంఘములో
ప్రజల ప్రవర్తన ఎలా ఉంది అంటే ప్రజల యొక్క ప్రవర్తన గురించి వ్రాయబడింది. ఒకానొకప్పుడు ఎలాగో తిరిగాం, లోకంలో ఉన్నాం, ఇప్పుడు దేవుని పిల్లలుగా ఉన్నాం, సంఘంలో చేర్చబడ్డాం, నూతన సృష్టిగా చేయబడ్డాం, వధువు సంఘంలో ఒక వరుడికి ప్రదానము చేయబడిన కన్యకలుగా ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనము ఒక అలంకరణ, త్వరలో వివాహ మహోత్సవం జరగబోతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. కాబట్టి మనం సిద్ధపడాలి, ప్రభువు కోరుకున్నట్లు అలంకరించుకోవాలి. అయితే ఈ సంఘాల గురించి ధ్యానిస్తే మనకి ఇంకా అనేక విషయాలు అర్థమవుతాయి. ఈ విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు, అలాగే పత్రికల గురించి కూడా మనం తెలుసుకుంటాం. కీలకమైన విషయాలు మనకు అర్థమవుతాయి. అక్కడ ఎలా ఉండాలి, పత్రికల్లో ఎలా ఉండాలని చెప్పాడు. ఇక్కడ ప్రభువుకి ఏది కనిపిస్తుందో, ఏమి చూశాడు, నేను చూసిన వాటిని అంటున్నాడు కదా, ఏమి చూశాడో ఇవన్నీ మనం ధ్యానిస్తాం. చూడండి, అలాగే 19లో చూసినట్లయితే, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, నీ వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మములను, ఆ 7 సువర్ణ స్తంభముల సంగతిని వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘములు. చూడండి ఏమి చూశాడో. మొదటి అధ్యాయంలో ఉన్న వాటిని ఏమున్నాయంటే అప్పటికి సంఘాలు ఉన్నాయి. 2-3 అధ్యాయాలు ఆ ఉన్న వాటికి రాస్తున్నాడు ఉత్తరాలు ఈ 7 సంఘాలకి. వీటితో పాటు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాను. ఇంతకుముందు నేను తెలియజేశాను, 7 సంఘాలే కాదు, వాటితో పాటు చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఎందుకు ఈ 7 సంఖ్య అంటే, ఇంతకుముందు చెప్పాను, అన్ని సంఘాలకి అంటే సంఘంలో ఉన్నది ఎవరు? విమోచించబడిన వారు, అంటే నీవు నేను, విశ్వాసులకు, దేవుని పిల్లలకు ఈ ఉత్తరాలు ఎలా చదువుకోవాలంటే, ఈ ఉత్తరం దేవుడు నాకే రాశాడు అని చదువుకోవాలి, ఇష్టంగా చదువుకోవాలి, వ్యక్తిగతంగా చదువుకోవాలి. అయితే మనకు అర్థం అవ్వాలంటే దాదాపుగా అన్ని పత్రికలు చదవాల్సిందే. ఇప్పటికి రిపీటెడ్గా నేను గుర్తు చేస్తూ ఉన్నాను, పత్రికలు చదవాల్సిందే. చూడండి, రండి చూద్దాము దేవుడు యొక్క ఎఫెసీ సంఘం గురించి ఏం చెప్పాడో. ఎఫెసీ సంఘం గురించి ఏం చెప్పాడో 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. చూడండి, నక్షత్రముల గురించి మనం ధ్యానం చేశాము. ప్రభువే వాటి మధ్య సంచరించుచు ఉన్నాడు. వాటి మధ్య ఎందుకు సంచరిస్తూ ఉన్నాడంటే, ఆ సంఘము ఆయనకు చెందినది కాబట్టి, ఆ సంఘము మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి, ఆ సంఘము మీద, ఆ సంఘాన్ని ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కాబట్టి, ఆ సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి, అందుకే ఆయన సంచరిస్తూ ఉన్నాడు. 7 నక్షత్రాలు 7 దూతలని మనం ధ్యానం చేశాం. తర్వాత 2వది, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపొస్తలులు కాకయే తాము అపొస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొనివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ ప్రభువు ఆ యొక్క ఎఫెసీ సంఘాన్ని ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ విషయాలు చెప్పేటప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన కుడి చేతి 7 నక్షత్రాలు ఉన్నాయి. 7 దీపస్తంభముల మధ్య సంచరించుచు చూస్తూ ఉన్నాడు. ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన కంటికి మరుగైనది ఏది కూడా లేదు. మనం ఎవరికి లెక్క చెప్పాలో ఆ దేవునికి స్పష్టంగా కనిపిస్తూ ఉంది, మరుగైనది ఏదీ లేదు. సంఘములో ఉన్న విషయాలు చెప్తున్న ఆయన, అనగా సంఘములో ఉన్నది నీవు నేనే అంటే, నీలో నాలో ఉన్న విషయాలను ఆయన కనుగొంటాడు. మన హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు ఆయన. ఈ యొక్క 2-3 వచనాలలో ప్రభువుకి నచ్చిన విషయాలు చెప్తున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఇదిగో ఇంత చేసావు కదా, ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, అయినా మొదట ప్రేమను వదిలేసింది ఈ సంఘం. మన జీవితాలకు ఎంత వర్తిస్తుందో చూడండి. మొదట ప్రేమను వదిలేసావు, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహించలేకపోవడం నేను ఎరుగుదును.
అపొస్తలులు కాకయే తాము అపొస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని నేను ఎరుగుదును. అంటే అబద్ధికులను ఖండించిన సంఘం ఇది, సహనం కలిగిన సంఘం, భారం కలిగిన సంఘం, అలసిపోని సంఘం. ఇవన్నీ నేను ఎరుగుదును. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి ఈ సంఘంలో. అయినను, కానీ అనే మాట చూడండి. కానీ దేవుడు ఇక్కడ చూడండి మొదట ప్రశంసిస్తూ ఉన్నాడు, మెచ్చుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆ సంఘములో ప్రభువుకి నచ్చని విషయం కూడా అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట ప్రేమను వదిలేసింది. మన జీవితాలు కూడా రక్షణ పొందినప్పుడు దేవుని నమ్ముకున్న కొత్తల్లో ఉన్న ప్రేమ లేదు, రక్షణ పొందుకున్నప్పుడు ఉన్న పట్టుదల లేదు, రక్షణ పొందినప్పుడు ఉన్న ఆసక్తి లేదు. దేవుని కొరకు ఏదేదో చేయాలని ఆలోచన చేసాం. ఏమైంది? రాను 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 ఏమైంది? భక్తి తగ్గిపోయింది కదా, ఆసక్తి లేదు కదా, వెనకబడిపోయాం కదా, బలహీనపడిపోయాం కదా. ఏంటి కారణం? ఈ ఉత్తరం ఎవరికో తెలుసా? నీకే. ప్రభువు రాస్తున్నాడు, ఈ ఉత్తరము నీకే. ఈ విషయాలు చదువుకొని చూడండి, అవును ప్రభా, నేనే ఈ లేఖ ఆ దినాన ఎఫెసీ సంఘానికి రాసావు, కానీ ఇదిగో ఈరోజు ఈ లేఖలో ఉన్నది నేనే. ఆ సంఘములో మొదట ప్రేమను వదిలిపెట్టింది నేనే. ఒకనొకప్పుడు బాగా పరిగెత్తాను, ఒకనొకప్పుడు బాగా యుద్ధం చేశాను, నేర్పుగా ఓర్పుగా యుద్ధం చేశాను, కానీ ఇప్పుడు యుద్ధం చేయలేకపోతున్నాను. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటము నేర్పించేవాడు ఆయన అని చెప్పాను ఒకప్పుడు. ఆ యుద్ధంలో చివరి వరకు కొనసాగాలనుకున్నాను, కానీ బలహీనమైపోయాను. ఎందుకు? కారణం ఏంటి? దేవుడు అంటున్నాడు, లేదు 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 లేదు, నీవు బలహీనుడు అవ్వద్దు. చూసారా? దేవుని వాక్యము ఖండించి, గద్దించి, హెచ్చరిక చేసి, నీతి యందు శిక్ష చేసి మనలను నిలబెట్టేలా చేస్తుందండి. ఇదే దేవుని యొక్క వాక్యం. నీవు పడిపోవడం, వెనక్కి తిరిగిపోవడం, బలహీన పడిపోవడం, జారిపోవడం, వెన్నుదిరిగిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే అంటున్నాడు, ఏమైంది నీకు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కయీను, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడయ్యా? ప్రశ్న. ఆయన ప్రశ్న మనలకు బాధ్యతలను నేర్పిస్తుందండి, బాధ్యతలను రేకెత్తిస్తుంది. ఇదిగో అయినను నీ మీద ఒక నేరం మోపవలసి వస్తుంది. తప్పు కనుగొన్నాడు ఆయన. మొదట నీకున్న ప్రేమను నీ వదిలితివి. తర్వాత చూడండి, నీవు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను ఈ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. హెచ్చరిక అండి ఇది, హెచ్చరిక. నీవు మారు మనసు పొందితే సరి. చూడండి, ఒక గొప్ప అవకాశం కదా. నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఇదిగో నేను నీకు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకోవద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు మారు మనసు పొందితే సరి, లేదంటే నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును దానిలో నుండి తీసివేతును. తర్వాత అయితే 6, ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితులు ఎవరు? ఆ క్రియలు ఏంటి? ఆ విషయం నేను మరలా ఇంకొక సబ్జెక్టుగా వివరిస్తాను. ఇక్కడికి వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వారికి వీరికి సంబంధం, వాళ్ళ ప్రస్తావన ఇక్కడ ఎందుకు తేబడింది అనేది, నికోలాయితులను నేను ద్వేషించాను కాబట్టి నేను కూడా ద్వేషిస్తున్నాను అనే మాట ఎందుకు చెప్పబడింది అనేది అది నేను తర్వాత చెప్తాను. తర్వాత 7, చెవిగలవాడు ఆత్మసంగంలో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపవిత్తును. చూడండి, జయించు వారికి మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు నాకు జీవ కిరీటం ఇస్తాడు. ఈ ఎఫెసీ సంఘానికి రాసిన ఉత్తరము చాలా అద్భుతమైన ఉత్తరం. నేటి కాలంలో మనం ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలి. నీవు ఏ సంఘానికి వెళుతున్నావో, ఏ సంఘములో వాక్యం వింటున్నావో పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రైస్తత్వం అనేది బాధ్యతతో కూడినటువంటి జీవితము. క్రైస్తత్వం అనేది వెలుగునిచ్చే జీవితము, అనేక మందికి స్ఫూర్తినిచ్చే జీవితము, అనేక మంది ముందు మన అడుగులను స్థిరపరచవలసిన జీవితము, అనేక మందిని నడిపించవలసిన జీవితము. నీతిమంతులు తన పరుగువానికి దారి చూపిస్తారు కదా అని జ్ఞాని అయిన సొలొమోను అంటాడు. అయితే ఈ ఎఫెసీ సంఘం గురించి హిస్టరీ ఒక మాట చెప్తాను. ఈ ఎఫెసీ సంఘం అనేది ఈ 7 పట్టణాలు ఉన్నాయి కదా, 7 సంఘాల్లో అతి ముఖ్యమైన పట్టణము.
ఎఫెసి అనగా విడవబడినది అని అర్థం. ఈ సంఘకాలము మనం ధ్యానించాం. క్రీస్తు శకం 70 నుండి క్రీస్తు శకం 120 వరకు అని కొంతమంది, క్రీస్తు శకం 30 నుండి 100 వరకు అని కొంతమంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సంఘకాలంలోనే సువార్త ప్రకటించాలి అనే ప్రయత్నాలు బహు విరివిగా జరిగాయి. వాస్తవంగా ఆసియా మైనర్లో ముఖ్య పట్టణము అని మనం ధ్యానిస్తాం. త్వరలో పెర్గము గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ఈ ఆసియా మైనర్లో ముఖ్య పట్టణము పెర్గము. అయినప్పటికీ ఆ పెర్గాన్ని పరిపాలించే గవర్నర్ కూడా ఎఫెసీలోనే ఉండేవాడు. ఇది ఎక్కడ చూస్తామంటే అపొస్తలుల కార్యములు 19:38లో చూస్తాం. అయితే ఈ పట్టణాన్ని ఆసియా యొక్క వెలుగు అని అంటారు. ఎందుకంటే యూఫ్రటీస్ నది నుండి బయలుదేరే ఈ యొక్క రాజమార్గము ఎఫెసీ యొక్క పట్టణంలోకి వచ్చి సమాప్తం అవుతుంది. మనం చదువుకుంటూ ఉంటాం కదా, ప్రపంచ వింతల్లో 7 వింతలు 7 అద్భుతాలు అని చెప్పుకుంటూ ఉంటాము. ఆ అద్భుతాల్లో ఒక అద్భుతం ఏంటి అంటే ఆర్తెమీ దేవి యొక్క గుడి ఇక్కడే ఉంది. బహు ప్రాచుర్యం పొందింది ఈ గుడి. అయితే ఇది ప్రపంచ వింతల్లో ఒక వింత అయింది. ఇది చాలా పెద్ద కట్టడము. అంటే దాదాపుగా 560 అడుగుల శిల్పము అక్కడ ప్రతిష్ఠించబడిందంట. ఆర్తెమీ దేవి యొక్క వారి యొక్క నమ్మకాలను బట్టి ఆ కాలంలోనే ఆ ఆలయానికి బట్టి దగ్గరగా 100 స్తంభాలు చెక్కినట్టు కూడా మనం చరిత్రలో చూస్తాం. ఆ గుడిని బట్టి ఎక్కువ మంది పూజారులు, మాంత్రికులకు అక్కడ అది స్థానమైంది. అపొస్తలుల పత్రిక 19:19లో చూస్తాం. దాదాపుగా 25,000 మంది ఒకే చోట కూర్చొని వీక్షించే స్టేడియం కూడా అక్కడే ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఆ దినాల్లో అంత ముఖ్యమైన ప్రసిద్ధి పొందినటువంటి ఈ ఎఫెసీ పట్టణంలో అపొస్తలుడైన పౌలు గారు 3 సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశాడు. ఇంకొక విషయము, ఈ సంఘాన్ని అసలు ఎవరు స్థాపించారు అనే భావన చాలా మందిలో ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యుడైనటువంటి అపోల్లో ఈ యొక్క సంఘ స్థాపకుడుగా ఉన్నాడని చాలామంది నమ్ముతారు. ఎలా నమ్ముతారు అంటే అపొస్తలుల కార్యము 18:24ను బట్టి వాళ్ళు నమ్ముతారు. మరికొంతమంది ఏమంటారంటే ఇది పౌలు గారే స్థాపించారు అంటారు. ఎందుకంటే పౌలు గారు అక్కడ గొప్ప పరిచర్య చేశాడు. ఆ ప్రాంతంలో దాదాపుగా 3 సంవత్సరాలు తన హృదయాన్ని విప్పి మాట్లాడతాడు. తన ఉత్తరాల్లో పౌలు గారు రాసినటువంటి పత్రికల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక కూడా ఉంటుంది, ఎఫెసీ పత్రిక. ఆ ఉత్తరములో ఎక్కువగా తన హృదయాన్ని విప్పి మాట్లాడినట్టుగా మనం చూస్తాము. అంటే ఆసియా ఖండములో ఈ యొక్క ఎఫెసీలో జీవవాక్కు మారుమ్రోగిపోయింది. దేవుని సువార్త, దేవుని గురించిన వార్త ప్రకటించబడింది. కాబట్టి ఇంకొక విషయము, మిగతా 6 సంఘాలకి కూడా వెళ్ళిన లేఖలు మొదట ఇక్కడి నుంచే వెళ్ళబడ్డాయి. అంటే మొదట ఉత్తరం అందుకున్న సంఘం ఇది. అపొస్తలుల కార్యములు 20:17లో చూస్తాం. ఇది ఈ యొక్క చరిత్ర. అయితే దేవుడు మాట్లాడాడు కదా, ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ముందు మంచి విషయాలు గురించి చెప్పాడు. ఆయన మంచి విషయాలు తెలియజేసి ఆ తర్వాత హెచ్చరికలు చేస్తాడు. ఎందుకు అనగా ప్రభువు మనల్ని ప్రశంసించి మెచ్చుకొని తద్వారా తప్పులను మనలో సరిచేయాలని ప్రయత్నం చేస్తాడు. ఇదే వైఖరిని పౌలు గారు కూడా అనుసరించాడు. ఇవన్నీ మనకు పత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివితే అక్కడ ఈ విషయాలు మనకు బాగా అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు 7 విషయాలు మెచ్చుకున్నాడు ప్రభు ఈ సంఘముల గురించి. ఏంటి అంటే నీ క్రియలు బాగున్నాయి. రెండవది చాలా కష్టపడే సంఘము. మూడవది మంచి ఓర్పు సహనము కలిగిన సంఘము. నాలుగవది దుష్టులను గిట్టని సంఘము, దుష్టులు ఉన్నా గిట్టని సంఘము. ఐదవది భారము భరించి సువార్త పరిచర్య చేసిన సంఘము. ఆరవది అబద్ధ బోధలను సహించలేదు. ఏడవది అలసట పడలేదు, ప్రభువుని ప్రేమించిన సంఘం. 7 విషయాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ సంఘములో అవయవముగా చేర్చబడిన నీవు నేను ఎలా ఉన్నావు? నీ క్రమం ఎలా ఉంది? చూడండి, దేవుడు అంటున్నాడు నీ క్రియలు సరిగా లేవు. ఏంటి మన పరిస్థితి? ఇంతకాలం మనం భక్తి జీవితంలో, ఇంతకాలం మనం విశ్వాస జీవితంలో
నీ జీవితంలో, నా జీవితంలో క్రియలు నేర్చుకోకపోతే ఏంటి ఈ యొక్క జీవితం యొక్క ప్రయోజనము? ఒకసారి ఆలోచించండి. క్రియలలోని విశ్వాసం మృతము, విశ్వాసము క్రియలు రెండు కలిసి నడవాలి. అందుకే మొదట నీ క్రియలు ఎలా ఉన్నాయి? వారి క్రియలు వారి వెంట వెళుతున్నాయి. వాక్యంలో చూస్తాం. మన వెంట వచ్చేది మన క్రియలే. దేవుని కొరకు కష్టపడిన సంఘమే. చూడండి, నీవు నా కొరకు కష్టపడ్డావు అని దేవుడు నిన్ను నన్ను చూసి చెప్పగలడా? సంఘముతో అంటున్నాడు కదా, నీ క్రియలు బాగున్నాయని. ఆ క్రియలలో అవయముగా నువ్వు ఉన్న నిన్ను నన్ను చూసి నీ క్రియలు బాగున్నాయి అని దేవుడు సాక్ష్యం ఇవ్వగలడా? చూడండి, ఆయన కొరకు మనం కష్టపడాలి. కష్టపడదాం, ప్రయాస కలిగి జీవిద్దాం. దేవుని కొరకు సహనంతో ఎదురు చూశారు వాళ్ళు. ఎప్పుడు శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, తిరస్కారాల్లో దేవుని కొరకు నిలబడడం, వారు సహనాన్ని కనపరిచారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు. వారి క్రియలు బాగున్నాయి. 2 కష్టపడ్డారు. 3 మంచి ఓర్పు సహనం కలిగిన సంఘం. చూడండి, ఓర్పు సహనం ఈ చివరి దినాల్లో మనకి ఎంతో అవసరం అండి. ఈ ఓర్పు సహనము, క్షమించడము, ప్రేమించడము. అబద్ధ బోధలను సహించలేదు. వాక్యానుసారంగా ప్రకటించని వారి నుండి మనము తొలగిపోవాలి. బెరయా సంఘస్థులలాగా మనం జీవించాలి. అబద్ధ బోధలు మనల్ని ఏం చేస్తాయంటే మన మార్గాన్ని చెరిపివేస్తాయి, మనల్ని తప్పించేస్తాయి, దారి తప్పేలా చేస్తాయి. వాక్యం ఒకటిగా ఉంటే మరోలా చెప్పి ప్రమాదం మనకి. అయితే మనం పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? వాక్యం ద్వారానే మనం పరీక్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నది తప్ప ఎవరు ఏది చెప్పినా నమ్మవద్దు, విశ్వసించవద్దు, గుడ్డిగా నమ్మకూడదు. ఇంకొక విషయం తెలియజేస్తున్నాను. ఆ సంఘం నడిపించే పాస్టర్ గారి మీదనో లేదంటే దైవ సేవకుల మీదనో వారి ప్రేమను బట్టో వారి అభిమానాన్ని బట్టో మనం వాక్యాన్ని నమ్ముకుంటే వ్యర్థమండి. మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. క్రీస్తు మీద ప్రేమ ఉండాలి, క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తు కొరకు జీవించాలి, క్రీస్తునే నమ్ముకోవాలి. చూడండి, అయితే గలతీలు కూడా తప్పిపోయారు. పౌలు గారు ఉన్నంతసేపు బాగా నడిచారు వాళ్ళు. పౌలు గారు వెళ్ళిన తర్వాత మార్గం తప్పిపోయారు. వేరొక వాళ్ళు వచ్చి తప్పుడు బోధలు చేశారు, సున్నతి గురించి చెప్పారు. ఇవన్నీ మనం పత్రికలో చూస్తాం. అందుకే అంటాడు, ఓ గలతీయులారా, ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టారు? మీరు సత్యం నుండి ఇంత త్వరగా తొలగిపోతారని నాకు తెలిసినప్పుడు నాకెంతో ఆశ్చర్యం, బాధ కలిగింది. ఇదిగో సిలువ వేయబడిన క్రీస్తుని మీ ముందు నేను ప్రత్యక్షపరచలేదా? అంత వివరంగా చెప్పాను కదా, ఇది న్యాయమా? అరే తొలగిపోయారే, తప్పిపోయారే. గలతీయులకు రాసిన పత్రికలు మనం చూస్తాము. ఇంత భారాన్ని భరించిన ఈ సంఘం, యేసయ్య ఆజ్ఞను శిరస్సా వహించింది. ఈ సంఘం బహు వెలుగుగా, బహు ప్రజా ఆదరణ పొందిన సంఘం. అలసట లేదు, ప్రభువును ప్రేమించింది. పౌలు గారు అంటారు కదా, ఏమంటారు పౌలు గారు? సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. సువార్తను ప్రకటించడానికి నేను రుణస్థుడిని. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. సువార్తను ప్రకటించడానికి నేను అలసిపోలేదు, నేను భరిస్తున్నాను, సహిస్తున్నాను. మరి మన దగ్గరికి మనం వస్తే ప్రశ్న వేసుకోవాలి, ఏంటి మన పరిస్థితి? మనం భరిస్తున్నామా? ఆలోచించేద్దాం. ఈ 7 విషయాలు నీలో నాలో కూడా దేవుడు చూస్తున్నప్పుడు, ఇన్ని విషయాలలో ఎదిగిన సంఘము ఒక లోపాన్ని కనుక్కున్నాడు దేవుడు. అన్నిటిల్లో బాగుంది ఈ సంఘం, అయితే ఒక తప్పు మోపవలసి ఉంది. ఏంటి? ప్రేమలో తగ్గిపోయింది, ప్రేమలో దిగజారిపోయింది. ఈరోజు మనలో తప్పులు ఎదిగితే, ఆ సంఘంలో అయితే ఒక తప్పు మోపవలసి వచ్చింది, కానీ మనలో ఎదిగితే ఎన్ని తప్పులో, ఎన్ని లోపాలో. ఎందుకు? నేను రక్షణ పొందిన దినాల్లో కొంతమందిని అడిగితే, నేను రక్షణ పొందిన దినాల్లో ఎలా ఉన్నానో తెలుసా? అబ్బో, అప్పుడు భక్తి ఎలా ఉండిందో తెలుసా? ఆ రోజుల్లో అని మొదలు పెడతా ఉంటారు కొంతమంది. అప్పుడు కాదు, ఇప్పుడేంటి నీ పరిస్థితి? ప్రజెంట్ ఎలా ఉన్నావు నీవు? ఎందుకు ప్రేమను వదిలేసావు? యెహోవానైన నేను మార్పు లేనివాడను కదా, మార్పు చెందనివాడిని కదా, నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడిని కదా, ఎందుకు ప్రేమ తగ్గిపోయింది అని దేవుడు ప్రశ్నిస్తే, మనలో లోపాలను కనిపెడితే ఏంటి మన దగ్గర సమాధానం? సంఘానికి ఉత్తరం రాశాడు. ఆ సంఘంలో ఉన్నది నీవు నేనే. నీ కొరకే, నా కొరకే దేవుడే ఈ ఉత్తరం నాకు రాశాడు. ఇది దేవుడు, నా యేసయ్య నాకు రాసిన ఉత్తరం అని ఇష్టంగా చదువుకొని అందులో ఉన్నటువంటిని సరిచేసుకుంటే
మన జీవితం ఎంత బాగుపడుతుందో కదా. ఇకనైనా మారుదాం. ఇది మరొక గొప్ప అవకాశం మనకు. ఎందుకో చల్లారిపోయావు, ఎందుకో తెలియదు. నీ పౌరుషము, నీ తెగువ, నీ ప్రయాస ఏమైనా ఇవన్నీ. ఇంకో మాట అంటున్నాడు, ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకో. ఏంటి పడిపోవడానికి కారణము, ఏంటి ఆ స్థితి? ఎగ్జాంపుల్ చెప్పాలని ఇష్టపడుతున్నాను. పనిచేసేవాడు గొడ్డలు జారిపోయింది, పడేసుకున్నాడు. వెంటనే కేక, అయ్యా నా ఏలినవాడా, గొడ్డలు జారిపోయిందయ్యా. దైవజనుడు వచ్చాడు. దైవజనుడు ప్రశ్న, అది ఎక్కడ పడింది? ఈరోజు నీకు ప్రశ్న, ఎక్కడ పోగొట్టుకున్నావు? ఈ జీవితంలో నీవు ఎక్కడ పోగొట్టుకున్నావు? ఏం పోగొట్టుకున్నావు? ఎప్పుడు పోగొట్టుకున్నావు? ఎందుకు పోగొట్టుకున్నావు? ఇది ప్రశ్న. దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. సరి చేసుకున్నావు, మారు మనసు పొందాలి. తిరిగి పడిన స్థితిలోనే ఉండిపోవద్దు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మారు మనసు పొంది మొదట క్రియలు ఎప్పుడైతే ఆ మొదటి ప్రేమను కనుగొంటావో, చూడండి 7 సంఘాలకి 7 విషయాలు ఈ సంఘం గురించి చెప్పబడింది. ఇకనైనా నా కొరకు జీవించు, లేవనెత్తు, నేనున్నాను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దీపాలు వెలగాలి, మీ ప్రేమ ఇంకా కొనసాగాలి, మీ యొక్క ఉద్యమం, ఇంతకు ముందున్న ఉద్యమం ఇంకా ప్రజ్వలింప చేయాలి, ఈ సాక్ష్యం ఇంకా దూర తీరాలకు వెళ్ళాలి. ఇదే వెలుగుచున్న దీపము అంటే సాక్ష్యము. మరొక అవకాశము నీకు, నాకు, మనందరికీ. ప్రభువు కొన్ని చూసి ఓర్వలేడండి. ఆయనకు నచ్చనివి ఓర్వలేడు. శిక్షిస్తే మన జీవితం ఎంత? జ్ఞాపకం చేసుకుందాం. రిమెంబర్, దేవుడి మాటలను జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? రిపెంట్, పశ్చాత్తాపడాలి. ఆ తర్వాత రిపీట్, దేవుని మాటలను మనం ఏ స్థితిలో పడ్డామో తెలుసుకొని మళ్ళీ మన జీవితాన్ని మళ్ళీ నిర్మించుకుందాం, కట్టుకుందాం. అన్ని మంచి చేసిన సంఘాలలో ఒక్క విషయం గురించి మాట్లాడాడే దేవునికి నచ్చని విషయం ఒకటి ఉంటే మరి మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆలోచించండి ఒకసారి. కాబట్టి చివరి దినాల్లో ఉన్న మనము, మన క్రియలు, మనం కష్టపడే తత్వము, మన సహనము, మన ఓర్పు, మనం భరించి మన సువార్తను ప్రకటించి అలయక అలసట తెలియక అంతము వరకు ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూసేవారిగా, సంఘములో వాక్యము అనే నూనె కలిగి వెలుగుచూ ప్రజ్వలిస్తూ మండుచూ మనము ముందుకు వెళ్ళే వారిగా ఉండాలని ఈ సంఘము యొక్క ఉత్తరము మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. వాక్యం అందించినటువంటి బ్రదర్ శ్రీను గారికి మరొకసారి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. వందనాలు బ్రదర్. వందనాలు సిస్టర్. చెప్పబడినటువంటి లేఖన భాగాలు విని ఉన్నాము. దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో మన రక్షణ తర్వాత మనం ఎలా ఉన్నాము అనే దాని గురించి దేవుడు చాలా చక్కగా బ్రదర్ ద్వారా మాట్లాడిచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. అవును, మొదట్లో మనం చాలా ఉత్సాహంగా అన్ని విషయాల్లో ఉంటూ ఉంటాం. తర్వాత మనం చల్లబడిపోతూ ఉంటాం. ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం అలా ఉండకుండా మొదట ఎలా ఉన్నామో చివరి వరకు అలాగే ఉండాలని ఆ సంఘాలకు దేవుడు ఆ రోజు విశ్వాసుల ద్వారా తెలియజేశాడు, ఆయన భక్తుల ద్వారా తెలియజేశాడు, పరిచారకుల ద్వారా తెలియజేశాడు. ఈరోజు ఈ ఉదయకాల